విశాఖ సెంట్రల్ జైలు దగ్గర రిమాండ్లో ఉన్న రౌడీ షీటర్ హల్చల్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ హత్య కేసులో నిందితుడైన గుర్రాల సాయి అనే యువకుడు జైలు గేటు ముందు ఏఆర్ పోలీసులతో గొడవకు దిగాడు. పోలీసులపై తిరగబడి దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించాడు. పోలీసులు సంయమనంతో వ్యవహరించి నిందితుడిని జైల్లోకి తరలించారు. కేసుకు సంబంధించి అతన్ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు తిరిగి జైలుకు తీసుకువచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జైలు సూపరింటెండెంట్ సమాచారం మేరకు అతనిపై 8 కేసులు నమోదయ్యాయి. వీడియో ఇలా 20,000 దగ్గర ఇస్తావా? ఇలా 20,000 దగ్గర ఇస్తావా? 20,000 దగ్గర ఇస్తావా? ఇప్పుడు నన్ను ఎక్కడి నుంచి అక్కడికి తీసుకురావడానికి 20,000 దగ్గర బిర్యానీ తినిపించడానికి ఇస్తావా? 20,000 దగ్గర బిర్యానీ తినడానికి ఇదేస్తే ఇస్తావా? చెప్పు, ఇస్తావా? చేయొద్దు నాకు వస్తుందే బాగుండదు. నాకు కాళ్ళు పని చేసంటే మీరు అందరూ తిరిగిపోతారు. చేయొద్దు ప్రభుత్వం చేసుకున్నా గుర్తుకో పడిపోతారు. పక్కా చెప్పింది వినట్లేదు. ఎన్నో జరిగితే అది మీరు ఎక్కడికో వస్తారు, ఎక్కడ పడిపోతుంది. నాకు మన ఇంట్లో అంటే పడిపోతుంది. అది సమయంలో ఇంట్లో వచ్చి పడుకోవడము. ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ స్పందించారు. గుర్రాల సాయిపై రౌడీ షీట్ నమోదై ఉందని, అతను తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నాడని, తాము కేసులు కూడా నమోదు చేస్తున్నామని తెలిపారు. విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న అతను జైలు నుండి విడుదల కాకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. నిందితుడిని ఇకపై కోర్టుకు తీసుకెళ్లకుండా వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపారు. 2 కేసులు పెట్టాము జైల్లో ఉండగా. ఇప్పుడు నిన్న కూడా ఇంకొకటి చేస్తే ఇంకొక కేసు పెట్టాము. అతను ఇప్పుడు కూడా ప్రివెంటివ్ డిటెన్షన్లో ఉన్నారండి. ఆ రౌడీ షీటర్ ఒకటి తర్వాత ఒకటి తప్పు చేస్తూ ఉంటే మేము ఒకటి తర్వాత ఒకటి కేసు పెడుతూనే ఉంటాం. అతను బయటికి రానియకుండా చూస్తాం.